వన్ ఆర్మ్ పుషప్. వన్ ఆర్మ్ పుషప్ అనేది ఒక అడ్వాన్స్ పుషప్ వేరియేషన్. ఇందులో పేరులో ఉన్నట్టుగానే మనం వన్ హ్యాండ్తో పుషప్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం వన్ ఆర్మ్ పుషప్ ట్రై చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం. Two hours later. చూశారు కదా, ఫస్ట్ టైం వన్ ఆర్మ్ పుషప్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో. సో ఈ వీడియోలో నేను నెక్స్ట్ ఛాలెంజ్ వన్ ఆర్మ్ పుషప్ ఎలా నేర్చుకున్నానో చూపించబోతున్నాను. అండ్ ఈరోజు డే 1. ఫస్ట్ ఏ కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా కానీ మనం దాని మీద రీసెర్చ్ చేయాలి, లేదంటే మనకి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వన్ ఆర్మ్ పుషప్ గురించి రీసెర్చ్ చేశా. ఫస్ట్ నేను బ్యాలెన్స్ అండ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాను. అండ్ మనం మెయిన్గా వన్ ఆర్మ్ పుషప్ చేయాలంటే మన సింగిల్ హ్యాండ్లో మన హోల్ బాడీ వెయిట్ని పుష్ అండ్ బ్యాలెన్స్ చేసే స్ట్రెంత్ ఉండాలి. ఇందాక వన్ ఆర్మ్ పుషప్ చేసేటప్పుడు నాకు స్ట్రెంత్ అండ్ బ్యాలెన్స్ రెండూ లేవు. సో ఇందాక చెప్పినట్టుగా స్ట్రెంత్ కోసం ఈ వేరియేషన్స్ అండ్ బ్యాలెన్స్ కోసం ఈ వేరియేషన్స్ లిస్ట్ చేశాను. ఈ లిస్ట్లో ఉన్న వేరియేషన్స్ పర్ఫెక్ట్ అవుతే మనకి వన్ ఆర్మ్ పుషప్ ఈజీ అయింది. వన్ ఆర్మ్ పుషప్ నేర్చుకునే కనే ముందు ఆర్చర్ పుషప్ అండ్ డైమండ్ పుషప్లో పర్ఫెక్ట్ అవ్వాలి. సో ఈరోజు నేను డైమండ్ పుషప్ అండ్ ఆర్చర్ పుషప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. డైమండ్ పుషప్స్లో రెండు చేతులు దగ్గర డైమండ్ ఫామ్లో పెట్టి పుషప్స్ చేస్తాం కాబట్టి ట్రైసెప్ స్ట్రెంత్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యిద్ది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వన్ ఆర్మ్ పుషప్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఆర్చర్ పుషప్స్ అనేవి వన్ ఆర్మ్ పుషప్కి చాలా సిమిలర్. వీటిలో మనం చేతులు వైడ్గా పెడతాం కాబట్టి మన సింగిల్ హ్యాండ్ మీద ఎక్కువ వెయిట్ పడిద్ది అండ్ మన హ్యాండ్లో స్ట్రెంత్ అయితే చాలా పెరిగిద్ది డ్యూ టు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. బిఫోర్ వి కంటిన్యూ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేయండి. సో గైస్, ఇప్పుడు టోటల్గా 120 డైమండ్ పుషప్స్ అయితే చేశాను అండ్ 40 ఆర్చర్ పుషప్స్ అయితే చేశాను అండ్ ఇంకొక 20 ఆర్చర్ పుషప్స్ అయితే చేస్తాను నాకు తెలిసి. అంతే, స్ట్రెంత్ అంతా అయిపోయింది ఆర్చర్ పుషప్స్ డైమండ్ పుషప్స్ చేసేలో. ఈ రోజుకి అంతతో ఎండ్ చేసేస్తాను. డే 2. సో గైస్, ఇప్పుడే లేసాను అండ్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. ఎల్బో కూడా పెయిన్ వస్తుంది స్ట్రైట్గా పెడుతుంటే. నిన్న ఎక్కువగా ఆర్చర్ పుషప్స్ చేశాను కదా, సో ఈరోజు అయితే రెస్ట్ డే అండ్ రేపు కంటిన్యూ చేస్తాను వర్కౌట్స్. డే 3. నిన్న అప్పర్ బాడీ సోర్గా ఉందని వర్కౌట్ అయితే ఏం చేయలేదు, జస్ట్ స్ట్రెచ్చింగ్ చేశాను అండ్ ఈరోజు అయితే బాడీ ఫుల్గా రికవర్ అయింది. అండ్ ఈరోజు స్ట్రెంత్ డెవలప్మెంట్ కోసం సపోర్టెడ్ వన్ ఆర్మ్ పుషప్స్ చేయాలనుకుంటున్నాను. సపోర్టెడ్ వన్ ఆర్మ్ పుషప్స్, వీటిని అసిస్టెడ్ వన్ ఆర్మ్ పుషప్స్ అని కూడా అంటారు. సపోర్టెడ్ వన్ ఆర్మ్ పుషప్స్లో మనం ఏదైనా హైట్ ఉన్న సర్ఫేస్ మీద ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకొని వన్ ఆర్మ్ పుషప్స్ చేయాలి. దీనివల్ల ఇంకో హ్యాండ్ మీద ఎక్కువ బాడీ వెయిట్ అయితే పడిద్ది. ఈరోజు అయితే ఈచ్ హ్యాండ్ మీద 40 సపోర్టెడ్ వన్ ఆర్మ్ పుషప్స్ అయితే చేశాను అండ్ ఆ తర్వాత ఆర్చర్ పుషప్స్ అండ్ డైమండ్ పుషప్స్ ఎండ్ చేశాను. అండ్ పంప్ చూడొచ్చు. డే 4. నిన్న చేసిన వర్కౌట్కి ఈరోజు బాడీ అంత సోర్గా లేదు, సో ఈరోజు రెస్ట్ డే అయితే కాదు. అండ్ ఈరోజు ప్లాన్ సింపుల్. సో లాస్ట్ 3 days ఫాలో చేసిన వర్కౌటే ఈరోజు కూడా ఫాలో చేయాలనుకుంటున్నాను. డే 5 కూడా సేమ్ ఇదే వర్కౌట్ ఫాలో అయిపోయా.
ఈరోజు 1 ఆర్మ్ పుషప్ నెగిటివ్స్ చేస్తాను. అండ్ ఏ ఎక్సర్సైజ్లో అయినా కానీ ఫస్ట్ నెగిటివ్స్ చేయడం వల్ల మన బాడీకి ఆ ఎక్సర్సైజ్ చేసే బేసిక్ స్ట్రెంత్ అయితే బిల్డ్ అయింది. సో ఈరోజు 1 ఆర్మ్ పుషప్ నెగిటివ్స్ అయితే చేస్తాను. Day 7. ఈ వీక్ నేనైతే చాలా బాగా ట్రైన్ చేశాను నా అప్పర్ బాడీని. మెయిన్గా ఆర్చర్ పుషప్స్, 1 ఆర్మ్ పుషప్ అండ్ సపోర్టెడ్ పుషప్స్ వల్ల ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయితే బాగా అయింది. అండ్ ఇప్పుడైతే ఒకసారి 1 ఆర్మ్ పుషప్ ట్రై చేస్తాం. లెట్స్ గో, ట్రై చేద్దాం. సో ఫైనల్గా 1 ఆర్మ్ పుషప్ అయితే నేర్చుకున్నా అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మజిల్ అప్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఆ వీడియో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోని ఇక్కడ వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్.